మిల్లెట్స్ కూడా తిని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవేవి తప్పు కాదు. మిల్లెట్స్ చాలా మంచిది, అమృతం. కషాయాలు చాలా మంచివి. బట్ ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత డోసేజ్ తీసుకోవాలి, అవన్నీ గైడెన్స్ తీసుకుంటే మళ్ళీ మనం ఆ సైన్స్ వెనకాల, ఈ సైన్స్ వెనకాల, ఈ థెరపీ వెనకాల వెళ్ళాల్సిన అవసరం రాదు. ఓకే మేడం. అలాగే మీరు ఇంతకుముందు మాట్లాడినట్లు నాడీ వ్యవస్థ గురించి చెప్పారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. నాడీ పరీక్ష గురించి చెప్పాను అంటున్నారు. అది అంటున్నారా? నాడీ పరీక్ష అనేది ఒక చాలా గొప్ప విద్య. మనకి ఋషులు మనకి షేర్ చేసింది. ఇంతకుముందు ఎప్పుడైతే అలోపతిక్ సైన్స్ రీసెర్చ్ లేనప్పుడు ఆ కాలంలో ఎక్స్రే లేదు, ఎండోస్కోపీ లేదు, కానీ లోపల ఏం జరుగుతుందో వైద్యుడు చెప్పగలిగేవాడు. సేమ్ అదే విద్య ఇప్పుడు ఆయుర్వేదంలో ఇంకా రిటైన్ అయ్యి ఉంది. మా గురువు గారు డాక్టర్ వసంత్ లాడ్ గారు దాన్ని ఇంకా రిటైన్ చేశారు. ఇప్పటికీ ఆయుర్వేదం డాక్టర్స్ చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. అది ఒక పర్టికులర్ యాంగిల్లో నాడిని పట్టుకుని ఆన్ అన్ ఎంప్టీ స్టమక్ ఆఫ్ ద పేషెంట్ మనం పట్టుకుని దాని ప్రకృతి వికృతి 7 లేయర్స్ అన్ని టెస్ట్ చేసినప్పుడు దానికి ఒక పల్సేషన్స్ ఉంటుంది, ఒక యాంగిల్స్ ఉంటుంది. దాన్ని బట్టి నేను పర్సనల్గా అయితే పేషెంట్ని అడగను రిపోర్ట్స్ తీసుకొస్తారా అని. మీకు ఇది ప్రాబ్లం ఉంది కదా అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. నేను అసలు రాగానే అడగను కూడా మీరు ఎందుకు వచ్చారు అని. నేనే కాదు, మాలాగా ప్రాక్టీస్ చేసి చాలా మంది అడగరు. అడిగినప్పుడు మీకు ఇది ఉంది కదా అంటే వాళ్ళు స్టన్ అయ్యి మాతో బాగా అటాచ్ అవుతారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీకు తెలుసు మెడిసిన్ కన్నా వాళ్ళకి మా మీద ఉన్న నమ్మకం ఎక్కువ తగ్గిస్తుంది. సో అలా నమ్మకం వస్తుంది. అప్పుడు ఆ నాడీ పరీక్ష ద్వారా మేము డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఇచ్చిన సజెషన్స్ ద్వారా చాలా మంది బెనిఫిట్ పొందారు. ఎక్కువ మంది ఎలాంటి క్లయింట్స్ వస్తుంటారు మేడం? మా దగ్గర ఎక్కువ వచ్చేది, ఇప్పుడు బాగా వచ్చేది నడుము నొప్పి, మెడ నొప్పి, స్పైనల్ కార్డ్ ఇష్యూస్ చాలా ఎక్కువ, స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ ఇవి చాలా ఎక్కువ, స్కిన్ ఇష్యూస్ చాలా ఎక్కువ. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడియో ఉంది, ఇక్కడ మనం ఏసీ లేకుండా ఈ గ్యాడ్జెట్స్ ఏవి రన్ చేయలేం. ఈ రన్ చేయనప్పుడు ఇది సమ్మర్ బేసికలీ, ఇయర్ మొత్తం దేవుడు నాకు తెలిసి వరల్డ్స్ బెస్ట్ కంట్రీలో ఉన్నాం. 3 మంత్స్ 4 మంత్స్ క్లైమేట్ ఈజీగా సెగ్రిగేట్ అవుతూ మారుతూ ఉంటుంది. వాత పిత్త కఫాలు అని 3 ఎలాగైతే డిఫైన్ చేసి ఉన్నాయో ఈ సీజన్స్ కూడా 3 ఇచ్చారు మనకి మేజర్. ఇండియాలో, భారతదేశంలో ఎస్పెషలీ ఆ 3 సీజన్స్ చాలా క్లియర్ కట్గా చేంజ్ అవుతూ చాలా క్లియర్ కట్గా వాటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉంచుతాయి. ఆ ఉంచినప్పుడు మనకి అన్ఫార్చునేట్గా ఈ ప్రొఫెషనల్ స్ట్రెస్ వల్ల మనం ఎప్పుడు ఒక పర్టికులర్ టెంపరేచర్లో మెయింటైన్ ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఎండ మనకి స్వెట్ ఇచ్చి మన బాడీని డీటాక్స్ చేస్తుంది, అది మనం కోల్పోతున్నాం. టాక్సిన్ లోపల ఉండిపోతుంది. ఆ టాక్సిన్ మరి ఎలా వెళ్ళాలి బయటికి? లివర్కి పెద్ద రూట్ టాక్సిన్ బయటకు వెళ్ళడం స్కిన్. సో స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎండలోకి వెళ్ళట్లేదు, అల్ట్రావైలెట్ రేస్ మన మీద పడట్లేదు. అది పడినందుకు వైటమిన్ డి కన్వర్జన్ బాడీలో జరిగినందుకు మనం ఫుడ్ నుంచి పాలు తాగినా, మంచి మినరల్ రిచ్ ఫుడ్ తీసుకున్నా అవి చేరాలి అంటే వైటమిన్ డి క్యారియర్ మాట, హిమోగ్లోబిన్ రావాలి. అలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలంటే ల్యాండ్లో లేదు ఫర్టిలిటీ, ఇప్పుడు ల్యాండ్లో న్యూట్రిషన్ వాల్యూ లేదు. ఇవన్నీ న్యూట్రిషన్ రిచ్ తీసుకున్నా అది సెల్స్ దాకా వెళ్ళాలి అంటే వైటమిన్ డి లేదు. సో అందుకు అర్థం చేసుకుని ఇలా ఉంటూ కాసేపు మధ్యలో బ్రేక్స్ తీసుకుని బయటికి వెళ్ళొస్తూ ఉంటే లైఫ్ స్టైల్ నేను ఇందాక అనుకున్నట్టే లైఫ్ స్టైల్స్లో చిన్న మార్పులు చేసుకుంటే అంత డిజీజ్ ఇప్పుడు అవ్వాల్సిన అవసరం లేదు. మనలోనే ఉంటుంది అంటారు. మనలోనే అన్నీ ఇచ్చాడు దేవుడు, ఒక పర్టికులర్ కైండ్ దీనికి